నిజంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా మీరు పాంప్లెట్ ఇవ్వాల్సిన పని లేదక్క, మేము ఖచ్చితంగా నవీన్ కి పట్టం కడతామని ప్రజల్లో ఉన్న నాయకుడిని పట్టుకుని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రౌడీ షీట్ ఉందని అన్నారు. ఖచ్చితంగా డిఫామేషన్ కేసు వేస్తాం. ఎందుకంటే ఒక యువకుడిని పట్టుకొని రౌడీ షీట్ లేకుండా రౌడీ షీట్ ఉందని, అదేవిధంగా రౌడీ అనడం ఈరోజు మరి మేము ఒక్కటే మాట చెప్తాం, వాళ్ళకు లేనిది మాకున్నది అంటే రౌడీ అన్నా కూడా ఈరోజు ప్రజలందరూ మరి రౌడీకి ఎందుకు పట్టం కట్టినని అడుగుతున్నా. ప్రజల్లో ఉన్న యువకుడికి రౌడీ షీట్ లేకున్నా రౌడీ కాకున్నా ఈ విధంగా బదనాం చేసినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఘాటుగా తీర్పిచ్చారు. సానుభూతి ఒక పక్కనైతే మరి సునీతమ్మ ఏం చదువుకుందో నాకైతే తెలియదు. ఈరోజు ఆమె అట్లా మాట్లాడడం దురదృష్టకరం. రౌడీలందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, లక్షల వేల కోట్లు దోసుకున్నారు. 3 సార్లు గెలిచిన అభివృద్ధి లేదు, రోడ్లు బాగు చేయలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయలేదు. 10 ఏళ్ళు సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతున్నారు ప్రజల్లో. రేషన్ కార్డులు ఇవ్వలేదు, ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వలేదు అంటారు. మరి ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా బస్ ఫ్రీలో తిరుగుతున్నారు. అదేవిధంగా 200 యూనిట్లు సన్నబియ్య పథకమే కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి 500 సిలిండరే కానీ ఈరోజు రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి పంపిణీ చేశాం. ఈరోజు ప్రతి రోడ్డు అద్దంలా చేయాలని పట్టుబట్టి ఉన్నారు మా మంత్రులందరూ కూడా. అక్కడ ఆల్రెడీ నిధులు కూడా శాంక్షన్ అయినాయి. ఒక బీసీ బిడ్డగా నిజంగా గర్వపడుతున్నా. ఈరోజు నా తమ్ముడు భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. ప్రజా సొమ్ము దోచుకున్నారు కాబట్టి మీకు మంచి బుద్ధి చెప్పినారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బీజేపీకి బీఆర్ఎస్కి రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జనాలు. ఎందుకంటే ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అనుకుంటూ ముందుకొచ్చి ఈరోజు నెత్తికి 2-3 లక్షల రూపాయలు అప్పు పెట్టినారు మా అందరి మీద. కాబట్టి ప్రజల తీర్పు అంతమం. ఈరోజు వాళ్ళు అనుకున్నట్టు వేశారు. మేము ఎవరికి డబ్బులు ఇవ్వడం కాదు కదా, తిరగలేదు. రిగ్గింగ్ చేసినారు అంటున్నారు, ఫేక్ ఓటర్లు అంటున్నారు. ఎవరు ఫేక్ ఓటర్లు? మరి నీ మగుడు నిలబడినప్పుడు 3 సార్లు ఆ రోజు నువ్వు ఫేక్ ఓట్లతో గెలిచినావని అడుగుతా. ఈరోజు ఆ ప్రజలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక పక్కన ఫేక్ ఓటర్లని టీఆర్ఎస్ పార్టీ అంటే, బీజేపీ వాళ్ళకి మైనారిటీలు వద్దు, మైనారిటీలను దూరం చేస్తున్నారు. సరే మైనారిటీలో ఈరోజు తీర్పిస్తున్నారు. కాబట్టి పుట్టుకతోడు ఎవడు కులం పెట్టుకొని పుట్టాడు, ఖబర్దార్ అని చెప్పి మళ్ళొకసారి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మంచి తీర్పునిచ్చి హెచ్చరిస్తున్నారు. పొలిటికల్ పార్టీలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు. అందరినీ సరిసమానంగా చూడాలని చెప్పి ఈ తీర్పుతో మీ అందరికీ ప్రజలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ ప్రజలకు, చెల్లెళ్ళతో పాటు, అక్కలతో పాటు, తమ్ముళ్ళతో పాటు బేసికల్గా యూత్ అందరికీ కూడా సలాం కొడుతున్నాం. థ్యాంక్ యూ.